హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్ కోర్స్. ఈ వీడియోలో నేను కొద్దిగా ఇంపార్టెంట్ టాపిక్ మీద కొద్దిగా డిస్కషన్ చేస్తున్నాను. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారంటే ఎక్స్పోర్ట్ ఛాలెంజ్ చూస్తున్నారు, చాలామంది చూస్తున్నారు. అయితే ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుందంటే వాళ్ళ చుట్టాలు ఉండొచ్చు, బంధుమిత్రులు ఉండొచ్చు, వాళ్ళకి ఎక్స్పోర్ట్ ఛాలెంజ్ చూస్తుంటారు. లేదంటే ఇప్పుడు ఏదైనా ప్రోడక్ట్ స్టాక్లో ఉంది, అది వేస్ట్ అయిపోతుంది, ఇప్పుడు ఎక్స్పోర్ట్ ఛాలెంజ్ చూస్తుంటారు. కానీ రిస్ట్రిక్షన్స్ అనేవి ఉంటాయి, అప్పుడప్పుడు రిస్ట్రిక్షన్స్ అనేవి ఉంటాయి. అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి కొద్దిగా ఏమి ఇస్తుందంటే బెనిఫిట్ ఇస్తుంది ఇందులో కూడా. ఇప్పుడు సపోజ్ చేయండి, మన రిస్ట్రిక్టెడ్ ఐటమ్స్ ఉన్నాయనుకోండి, ఆ రిస్ట్రిక్టెడ్ ఐటమ్స్ మనము పంపించినప్పుడు, రిస్ట్రిక్టెడ్ అంటే ఇప్పుడు సపోజ్ చేయండి ఆనియన్స్ ఉన్నాయి, ఆనియన్స్ మనం ఇక్కడ నుంచి పంపించాలని చూస్తున్నాం వేరే కంట్రీస్కి. కానీ అప్పుడు ఏం జరుగుతుందంటే అక్కడ కోటా అనేది ఉంటుంది, కోటా అయిపోయిన తర్వాత గవర్నమెంట్ ఏం చేస్తుందంటే దాన్ని ఆపేసి రిస్ట్రిక్టెడ్ గుడ్స్ కిందకి వేసేస్తుంది. అలాగే రైస్ ఉంటుంది, ఇలా డిఫరెంట్ ప్రోడక్ట్స్కి రిస్ట్రిక్షన్స్ అనేవి కొన్ని రోజులు పెడతారు, దాని తర్వాత తీసేస్తుంటారు. అయితే అలాంటి రిస్ట్రిక్షన్ ఉన్నప్పుడు అప్లికేషన్ పెట్టుకోవచ్చు మనం. అప్లికేషన్ ఏం పెట్టచ్చు, అప్లికేషన్ ఫామ్ ఫర్ ఎక్స్పోర్ట్ లైసెన్స్ ఫర్ రిస్ట్రిక్టెడ్ ఐటమ్స్ అని అప్లికేషన్ ఉంటుంది. ఇలా ఇది అసలు మీరు ఆఫీస్కి వచ్చినప్పుడు నేను చూపిస్తాను. అయితే ఇలా రిస్ట్రిక్షన్ ఉంటుంది. రిస్ట్రిక్టెడ్ ఐటమ్స్ కోసం మనము అందులో మొత్తం డీటెయిల్స్ నింపేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పంపిస్తే వాళ్ళు పర్మిషన్స్ ఇవ్వచ్చు. అయితే ఇందులో పర్పస్ అనేది కూడా ఉంటుంది మెయిన్గా. యాక్చువల్లీ చాలా ఐటమ్స్ ఉంటాయి. ఇప్పుడు హెచ్ఎస్ఎన్ కోడ్ ఏముంది, మరియు అలాగే క్వాంటిటీ ఏం పంపించాలని చూస్తున్నారు, మరియు ప్రైస్ ఎంత ఉంటుంది ఎఫ్ఓబీలో అంటే లోడింగ్ పోర్ట్ మీద వేసేటప్పుడు మీకు ఎంత ప్రైస్ పడుతుంది, మరియు ఆ సిఐఎఫ్ ప్రైస్ ఎంత ఉంటుంది, అలాగే క్వాంటిటీ మరియు ఇంపోర్ట్ లైసెన్సెస్ ఇవన్నీ అందులో ఉంటాయి, మనం మెన్షన్ చేయాలి. ప్లస్ ఎంత అమౌంట్ ఉంటుంది, మరియు ఎలా ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, వాళ్ళు ఎలా డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తారు, మొత్తం డీటెయిల్ ఈ అప్లికేషన్లో ఇలా ఉంటుంది కంప్లీట్గా. నెక్స్ట్ మెయిన్ పాయింట్ ఏముంటుందంటే పర్పస్ ఆఫ్ ఎక్స్పోర్ట్, అది ట్రేడ్ కోసమా, శాంపుల్ కోసమా, పర్సనల్ యూస్ కోసమా, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చాలామంది మన ఎన్ఆర్ఐస్ ఉన్నారు, ఇండియా నుంచి అక్కడ వెళ్ళేసి ఉన్నారు, వాళ్ళకి మనం పంపిస్తూ ఉంటాం. అంతే రిస్ట్రిక్టెడ్ ఉన్నప్పుడు వాళ్ళకి, ఇప్పుడు ఎగ్జాంపుల్గా మన ఫ్యూ డేస్ బిఫోర్ యూఎస్ఏలో కొద్దిగా రిస్ట్రిక్షన్స్ పడ్డాయి మనం ఇండియన్ రైస్ మీద. అప్పుడు ఏం జరిగింది, చాలా కష్టంగా ఉంటుంది కదా, అక్కడ రైస్ దొరకదు. అప్పుడు అలాంటి సందర్భాల్లో మన వాళ్ళు ఉంటారు కదా అక్కడ. అయితే ఆ రిస్ట్రిక్టెడ్ ఉన్నప్పుడు మనం ఇలా రిస్ట్రిక్షన్స్ కోసం ఇలా రిస్ట్రిక్టెడ్ ఐటమ్స్ కోసం అప్లై చేసినప్పుడు గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తుంది. అయితే అప్పుడు మనం అందులో మెన్షన్ చేయొచ్చు, అంటే ట్రేడ్ కోసం పంపిస్తున్నాం, అంటే అక్కడ మనం బిజినెస్ చేయడానికి పంపిస్తున్నామా, లేదంటే పర్సనల్ యూజ్, మన వాళ్ళు ఉన్నారు, రిలేటివ్స్ ఉన్నారు, వాళ్ళ కోసం పంపిస్తున్నామా, లేదంటే ఏదైనా శాంపిల్స్ పంపిస్తున్నామా అని మెన్షన్ చేయొచ్చు ఇందులో మనం. నెక్స్ట్ ఫారెన్ బయ్యర్స్ డీటెయిల్స్ కూడా మనం ఇందులో ఇవ్వాలి. అక్కడ ఉన్న బయ్యర్స్ ఎవరెవరు ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తారన్నట్టు డీటెయిల్స్ ఉన్నాయి, వాళ్ళ పోర్ట్ ఆఫ్ లోడింగ్, ఎక్కడ లోడింగ్ చేస్తున్నారు, ఎక్కడ మరియు డిశ్చార్జ్ చేస్తున్నారు, మరి కంట్రీ ఆఫ్ ఎక్స్పోర్ట్, ఏ కంట్రీకి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, మరి ఇక్కడ చూసినట్టయితే సీలింగ్ లిమిట్ ఏమున్నది, హౌ మచ్ ఇస్ ఎక్సెస్ ఆఫ్ సీలింగ్ లిమిట్, ఇవంతా మెన్షన్ చేయాలి. నెక్స్ట్ ఇంకా వేరే ఐటమ్స్ ఉన్నప్పుడు మనము డీటెయిల్స్ ఆఫ్ సీడ్ ప్లాంటింగ్ మెటీరియల్ ప్రపోజ్ టు ఎక్స్పోర్ట్, ఈ అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ ఏమైనా ఎక్స్పోర్ట్ చేసినప్పుడు దాని యొక్క డీటెయిల్స్ ఉన్నాయి. నేను ఎందుకు చూస్తున్నానంటే పాసిబిలిటీ ఉన్నది, ఏంటంటే మన రిస్ట్రిక్టెడ్ గుడ్స్ ఉన్నా కానీ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి పాసిబిలిటీ ఇస్తుంది. ఏంటంటే రిస్ట్రిక్టెడ్ ఉన్నా కానీ మీరు కొద్దిగా రిక్వెస్ట్ చేసుకొని ఏదో అవసరం ఉన్నప్పుడు, ఎమర్జెన్సీ ఉన్నప్పుడు మీరు ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు అన్నట్టు అలా ఇస్తుంది. ఇవన్నీ డీటెయిల్స్ ఉంటాయి, ఇదంతా ఫిలప్ చేసేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పంపించాలి. ఇక్కడ గైడ్లైన్స్ ఫర్ అప్లికెంట్స్ అని హార్డ్ కాపీస్ అవి అన్నీ ఇవ్వాలి, ఈ డీటెయిల్స్ అనేవి ఉంటాయి. ఇదంతా ఫిలప్ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పంపించినట్టయితే వాళ్ళు పర్మిషన్ ఇస్తే అప్పుడు ఆ రిస్ట్రిక్టెడ్ ప్రోడక్ట్ ఉన్నప్పుడు కూడా మనము పంపించగలుగుతాం, ఎందుకంటే వాళ్ళు రిస్ట్రిక్షన్ కోసం అది ఇస్తారు. నెక్స్ట్ ప్రొఫైల్ ఆఫ్ ఎక్స్పోర్టర్ అండ్ ఇంపోర్టర్, ఈ అప్లికేషన్ కూడా ఉంటుంది. అంటే ఆ ఎక్స్పోర్టర్ యొక్క డీటెయిల్స్ మరియు ఇంపోర్టర్ యొక్క డీటెయిల్స్ కంప్లీట్గా ఆ ప్రొఫైల్ అనేది ఉంటుంది, ఆ డీటెయిల్ ఫిలప్ కూడా చేసి మనము ఇవ్వాలి. ఇలాంటి డిక్లరేషన్ అనేది ఉంటుంది. మరియు అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పోర్టర్స్ ఉన్నప్పుడు వాళ్ళకి ఇప్పుడు ప్రోడక్ట్ ఏమైనా ఇక్కడ హర్బల్ మెడిసినల్ ప్లాంట్ ఉందనుకుందాం, అయితే హార్టికల్చర్ నుంచి మనకి డాక్యుమెంటేషన్ కావాలి. ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్ అంటే హార్టికల్చర్ డిఐసి ఇలా డాక్యుమెంట్స్ కావాలి. మరి ఏమైనా పల్సెస్ అవి ఉంటే ఎఫ్ఎస్ఎస్ఐ సర్టిఫికేషన్స్ అవి ఉంటే సరిపోతుంది. అలాగే డైరీ ప్రోడక్ట్స్ ఏమైనా ఉంటే
ఇంకా దానికోసం కూడా సర్టిఫికేట్స్ కావాలి మనకి. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఏంటంటే డైరీ ప్రోడక్ట్స్ కావచ్చు, మీట్ అవి అంతా వేస్టేజ్లో పడుతుంది కదా, వేస్టేజ్లో పడితే అక్కడ నుంచి వాసన రావడం ఇలాంటి విషయాలు ఉంటాయి. కాబట్టి కొద్దిగా మనకి పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నుంచి ఎన్ఓసి అలాంటివి ఉండాలి. నెక్స్ట్ ఇంకా డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఉంటాయి. అంటే నేను చెప్పే విషయం ఏముంటుందండి ఇక్కడ, మెయిన్గా ఏదైనా రిస్ట్రిక్టెడ్ ప్రోడక్ట్ ఉన్నప్పుడు కూడా ఏదైనా మీరు ఏదైనా పంపించుకోవాలంటే ఇలాంటి రిస్ట్రిక్షన్ ఉన్న అప్లికేషన్ ఫామ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఫిలప్ చేసి పంపిస్తే వాళ్ళు అక్కడ నుంచి పర్మిషన్ ఇస్తే మీరు ఆ కేటగిరీలో కూడా బిజినెస్ చేయగలుగుతారు. అయితే ఇది సింపుల్గా ఒక వీడియో తీసినాను. నెక్స్ట్ వీడియోలో ఇంకో వేరే విషయాల గురించి నేను మాట్లాడతాను. నా కంప్లీట్ ట్రైనింగ్స్ కావాలంటే ఈ వీడియో కింద లింక్ ఉంటుంది, అక్కడ నుంచి మీరు ట్రైనింగ్ తీసుకోండి. ఆఫ్లైన్ ట్రైనింగ్ కావాలంటే కూడా వెంటనే కాంటాక్ట్ చేయండి. ఇంకా మిగతా విషయాల గురించి ఏమైనా డౌట్స్ ఉంటే నా వీడియో కింద కామెంట్ చేయండి, నేను దాని గురించి కూడా వీడియోస్ తయారు చేస్తాను. కానీ డీటెయిల్ ట్రైనింగ్ అంటే 100% ట్రైనింగ్ తీసుకోవాలి. ఎందుకంటే అర్థం కాదు, ఇది ఇలా షార్ట్ వీడియోస్లో ఏం అర్థం కాదు, అది స్టెప్ బై స్టెప్ రూల్ ప్రకారం చెప్పాలి. కాబట్టి 100% ట్రైనింగ్ అయితే తీసుకోవాలి, తప్పదు. మీరు ఏజ్లో ఉన్నా కానీ మీకు కొద్దిగా ట్రైనింగ్ తీసుకుంటేనే మీకు అండర్స్టాండింగ్ వస్తుంది, నాలెడ్జ్ వస్తుంది. అయితే ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.